బిగ్ బ్రేకింగ్ న్యూస్ బాస్. పాకిస్తాన్ ప్లేయర్ ఎస్ఆర్హెచ్ లోకి ఎంట్రీ. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ. దెబ్బకి ఎస్ఆర్హెచ్ అకౌంట్ సస్పెండ్. అవును బాస్, ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తున్న ఒకే ఒక్క ఫ్లాష్ న్యూస్. ఎస్ఆర్హెచ్ టీమ్ ఓనర్ కావ్య మారన్ ఒక ఇండియన్ అయ్యుండి ఓ పాకిస్తాన్ ప్లేయర్ని తమ టీంలోకి ఎందుకు తీసుకున్నారు అని. బాస్, ఇక్కడ ఐపీఎల్ గురించి మాట్లాడట్లేదు. అసలు ఐపీఎల్లో పాకిస్తాన్ ప్లేయర్స్ ఆడే అవకాశమే లేదు. నేను చెబుతుంది ఇంగ్లాండ్లో జరిగే ది 100 లీగ్ గురించి. ఆ లీగ్లో కావ్య మారన్ ఎస్ఆర్హెచ్ టీం కూడా ఉంది. అక్కడ జరిగిన ఆక్షన్లో కావ్య మారన్ పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ని చాలా పెద్ద అమౌంట్ ఇచ్చి మరీ తమ టీంలోకి తీసుకున్నారు. ఇది జరగడం ఆలస్యం. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ మొదలైంది. ఎలా ఎలా ఎస్ఆర్హెచ్ ఓ పాక్ ప్లేయర్ని టీంలోకి తీసుకుంటుంది? ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ ఓ ఇండియన్ అయ్యుండి ఇలా ఎలా చేసింది? పాకిస్తాన్ ప్లేయర్ని తీసుకోవడం ఏంటని సోషల్ మీడియాలో కావ్య మారన్ని ఏకిపారేస్తున్నారు. యాక్చువల్గా బాస్, ప్రతి దేశంలో డిఫరెంట్ లీగ్స్ జరుగుతున్నాయి. అందులో ఇండియన్ ఫ్రాంచైజీస్ కూడా ఉన్నాయి. అయితే అవి ఎట్టి పరిస్థితుల్లో పాక్ ప్లేయర్స్ని తీసుకోవు అన్న క్లారిటీ అందరికీ ఉంది. వివిధ దేశాల్లో ఆడుతున్న వివిధ లీగ్లలో పాల్గొనే పాక్ ప్లేయర్స్పై అన్నా పైసా కూడా ఇండియన్ ఫ్రాంచైజీస్ పెట్టవు అన్నది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఎస్ఆర్హెచ్ చేసిన పనికి ఇప్పుడు ప్రతి భారతీయుడు షాక్కి గురవుతున్నాడు. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే కావ్య మారన్ని ట్రోల్ చేసి పడేస్తున్నారు. ఈ దెబ్బకి ఎస్ఆర్హెచ్ ట్విట్టర్ అకౌంట్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా ఇంగ్లాండ్లో జరగనున్న ది 100 లీగ్ సంబంధించి గురువారం ఆక్షన్ జరిగింది. ఈ ఆక్షన్లో 2 పాక్ ప్లేయర్స్ని కొనుగోలు చేశారు. అందులో ఒకరు అబ్రార్ అహ్మద్, రెండోవాడు ఉస్మాన్ తారిక్. స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ని ఏ ఫ్రాంచైజీ అయితే దక్కించుకుందో ఆ ఫ్రాంచైజీ డైరెక్ట్గా భారత్తో కనెక్షన్ ఉన్న ఫ్రాంచైజీ. ఈ ఫ్రాంచైజీ అబ్రార్ అహ్మద్ని ఏకంగా £1,90,000 అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 2,34,00,000 పెట్టి తీసుకుంది. ఆక్షన్లో ఒకరికి మించి ఒకరు బిడ్ వేశారు. ఫైనల్గా సన్ రైజర్స్ లీడ్స్ అబ్రార్ అహ్మద్ని దక్కించుకుంది. దీంతో అబ్రార్ ఇండియన్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయబడ్డ ఫస్ట్ పాకిస్తాన్ ప్లేయర్గా నిలిచాడు. ఇంతకుముందు ఈ లీగ్లో ఒకరిద్దరు కాదు బాస్, ఏకంగా 8-9 మంది పాక్ ప్లేయర్స్ ఆడారు. కానీ అందులో ఏ ఒక్కరిని కూడా ఇండియన్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అయితే ఇలా జరగడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. 2008 తర్వాత ఏ పాకిస్తాన్ ప్లేయర్స్ని కూడా ఐపీఎల్లో ఆడనివ్వలేదు. ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ లీగ్ జరిగినా అక్కడ ఇండియన్ ఫ్రాంచైజీ తప్పకుండా ఉంటుంది. ప్లేయర్స్పై కోట్ల వర్షం కురిపిస్తుంది. బట్ ఇప్పటి వరకు అందులో ఏ పాకిస్తాన్ ప్లేయర్ కూడా లేడు. కానీ ఇప్పుడు ఆ లిస్టులోకి పాక్ ప్లేయర్ రావడమే సంచలనంగా మారింది. ఎక్కడెక్కడ అంటే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఎక్కడెక్కడ ఎస్ఆర్హెచ్ పోస్ట్ చేసిందో అక్కడక్కడ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేయడం జరిగింది. అసలు ఎలా తీసుకున్నారు? మనకి పాకిస్తాన్కి అసలు పడదు. మనకి వాళ్ళకి మధ్య రిలేషన్ అస్సలు బాలేదు. పాక్తో బయలాటరల్ సిరీస్ కూడా ఆడము. ఆడిన ఐసీసీ టోర్నమెంట్లలో కనీసం వాళ్ళకి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా వారి పరువు తీస్తాం, వారి ఇజ్జత్ మొత్తం తీసేస్తాం. అఫ్కోర్స్ దానికి వారు అన్ని విధాల అర్హులు కూడా. ఎందుకంటే వారు చేసే పనులే అలా ఉంటాయి. వాళ్ళు మన దేశంలోకి చొరబడి మన దేశ ప్రజలను ఎలా అయితే చంపుతారో, ఉగ్రవాదాన్ని ఎలా అయితే పెంచి పోషిస్తారో తెలిసి కూడా అలాంటి దేశానికి చెందిన ఓ ప్లేయర్ని కావ్య మారన్ ఎలా అంత డబ్బు పెట్టి తీసుకుందో ఇప్పుడు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతున్న $1 మిలియన్ క్వశ్చన్. దీంతో సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. దెబ్బకి సన్ రైజర్స్ లీడ్ ట్విట్ అకౌంట్ సస్పెండ్ చేసి పడేశారు. ఈ పిక్ చూడండి బాస్. ఇందులో సన్ రైజర్స్ లీడ్స్ అబ్రార్ ఎట్ హెడింగ్లీ సూన్ అని అబ్రార్ అహ్మద్కి వెల్కమ్ చెప్పారు. తన పిక్ పెట్టి తనకి గౌరవం ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్కి విపరీతమైన కోపం తెప్పించిన విషయం. ఆ కోపం ఎంతలా వచ్చిందంటే ఏకంగా సన్ రైజర్స్ లీడ్స్ అకౌంట్ని సస్పెండ్ చేయించేంతలా. మరి బాస్, ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? ఒక ఇండియన్ ఫ్రాంచైజీ పాక్ ప్లేయర్ని తీసుకోవడం తప్ప కాదా? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.